కోరిక అంటే ఏమిటి? ఎక్కడ ఉంటుంది? ఎలా వస్తుంది? అనేది దాన్నెలా తెలుసుకోవచ్చు? అలాగే సాక్షితత్వం అంటే ఏమిటి? దాని ఉపయోగం ఏమిటి? స్థితప్రజ్ఞులుగా ఎలా ఉండవచ్చు? అనేది ఈ వీడియోలో చూద్దాం, చర్చిద్దాం. మన దైనందిన జీవితంలో రోజువారీగా ప్రతిరోజు మనం చేసే పనుల్లో రొటీన్‌గా మన నుంచి వచ్చే ప్రతిచర్యలలో ఈ కోరికను మనం చూడవచ్చు. కోరిక అనేది ఒక తీపి పదార్థం కావాలని అనిపించడం, లేదా ఉన్నత పదవిని పొందాలని అనిపించడం, ఒక హౌస్‌ని గానీ, ఒక ల్యాండ్‌ని గానీ పొందాలి అని అనుకోవడం, కావాలి అనిపించడం, అమ్మాయి అయితే అబ్బాయి కావాలని, అబ్బాయి అయితే అమ్మాయి కావాలని అనిపించడం, ఇలాంటివన్నీ కోరిక కిందికి వస్తాయి. మనము ఈ ప్రపంచంలో, సమాజంలో తిరిగేటప్పుడు కొన్ని వస్తువులను, విషయాలను చూడటం కానీ, వినటం కానీ, అలా ఏదో ఒక విధంగా తటస్థపడినప్పుడు మన శరీరంలో, ఇంద్రియాలలో, అవయవాలలో, అక్కడక్కడ శరీర భాగాలలో ఒక విధమైనటువంటి అణుచలనాలను గమనిస్తాం. కళ్ళలో అక్కడక్కడ కొన్ని వస్తువులను చూసినప్పుడు ఒక విధమైనటువంటి సూక్ష్మమైనటువంటి కదలికలు గమనిస్తాం. అలాగే కొన్ని శరీర భాగాల్లో కూడా మనం ఈ శరీర అణు చలనాలను గమనిస్తాం. అలాగే ముక్కుతోటి ఏదైనా వంటకం కానీ, లేదంటే ఏదైనా సువాసన కానీ, ఫ్లవర్స్ కానీ, ఆ వాసనను గమనించినప్పుడు మన ముక్కు పుటాలలో లోపల కొన్ని అణు చలనాలు, శరీరంలోని చర్మంలో కొన్ని అణు చలనాలను మనం గమనిస్తాం. అలాగే బాడీలో వేరువేరు చోట్ల కూడా మనం ఈ అణు చలనాలను గమనిస్తుంటాం. అలాగే చెవులతో మనం వినేటప్పుడు, ఏదైనా మ్యూజిక్ వినేటప్పుడు కానీ, ఏదైనా శబ్దాలు విన్నప్పుడు కానీ చెవులు రిక్కించి వినడం, ఆ రిక్కించి వినేటప్పుడు చెవులలో, ఆ చర్మపు పొరల్లో కొన్ని అణుచలనాలు అనేవి మనము తెలుసుకోవచ్చు, గమనించవచ్చు అన్నమాట. అవి జాగ్రత్తగా, సూక్ష్మంగా కానీ గమనిస్తే మనకు తెలుస్తాయి. అలాగే ఇప్పుడు ఏదైనా తినేటప్పుడు కానీ, ఏదైనా కోరిక కలిగినప్పుడు, ఏదైనా వస్తువులను చూసినప్పుడు, విషయాలను, వస్తువులను, వ్యక్తులను గమనించినప్పుడు, చూసినప్పుడు మనకు ఒక విధమైనటువంటి చలనాలను ఊరడం, అంటే నోట్లో నీళ్లు ఊరినట్టుగా కానీ, లేదంటే నోట్లో నాలుకలో ఉన్నటువంటి చిన్న చిన్న సూక్ష్మ గ్రంథుల్లో ఏదో కదలికలు కానీ మనం గమనిస్తాం. నోట్లోపల పై భాగంలో నాలుక, ఆ లోపల చుట్టూ కూడా మనం గమనిస్తుంటాం. ఇవన్నీ కూడా శరీర అణువులలో ఉన్నటువంటి మార్పులు, కదలికలు అన్నమాట. వీటిని మన సంవేదనలు అంటాం. ఇవి నిజానికి కోరిక యొక్క గుర్తు అన్నమాట. కోరిక యొక్క కదలికలు అలా ఉంటాయి. ఈ కోరిక యొక్క చలనాలు అనేవి మనం ఇలా గుర్తించవచ్చు. ఇప్పుడు అలాగే ఏదైనా తాకినప్పుడు ఒక సోఫా సెట్ని కానీ, ఏదైనా ఒక ఫ్లవర్ వాజ్ని కానీ, ఇంకా ఏదైనా ఒక ఫ్లవర్ను పట్టుకున్నా, లేక చిన్న పాప యొక్క చేతులు అలా నిమ్మినా, లేదా ఏది తాకినా కూడా, ఎవరైనా ఒక వ్యక్తులను అలా తాకినా, ఒక అమ్మాయి చేయి తాకినా, ఇలా ఏదైనా స్పర్శ వలన కూడా మనకు ఈ విషయం తెలుస్తుంది. అంటే శరీరంలో ఎక్కడెక్కడో కొన్ని అణువుల కదలడం అనేది మనం గుర్తిస్తాం. అదే కోరిక యొక్క కదలికలు, చలనాలు. అదే కోరిక. యాక్చువల్గా దాన్నే మనం సంవేదన అంటాము, కోరికలు అంటాం. అయితే ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కూడా తెలుసుకుందాం. శరీరంలో తెలిసేటువంటి ఈ అణుచలనాలు మనం ఒక్కొక్కసారి బాగా గుర్తిస్తాం కూడా, ఒక్కొక్కసారి కొంచెం గుర్తించలేవు. చాలా సూక్ష్మంగా గమనిస్తే కానీ తెలుసుకోలేము. ఈ అణుచలనాలు కళ్ళల్లో, ముక్కుల్లో, చెవుల్లో, నోటి వద్దనే కాకుండా శరీరంలో వివిధ భాగాల్లోనూ, చర్మం మీద, కండలోనూ, మన వక్షస్థలంలోనూ, తలలో
జననేంద్రియాల వద్ద, పొత్తి కడుపులో, పిక్కల్లో అక్కడక్కడ తెలుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే కొన్ని ఇష్టమైన లేదా అయిష్టమైనటువంటి విషయాలు, వస్తువులు, వ్యక్తులు మనకు తారసపడతారో, లేదా మన ఊహలు, కల్పనల్లో మనకు అవి తారసపడతాయో, లేదా కలలో వచ్చినప్పుడు కూడా ఈ శరీరంలో ఉండేటువంటి అణుచలనాలు మనం గుర్తిస్తాం, గమనిస్తాం. ఇవి కోరికకు గుర్తులు. ఈ శరీర అణుచలనాలు, సంవేదనలు, ప్రతిచర్యలు అన్నమాట. ఇవి వాస్తవానికి కోరికే. అయితే ఇవి మనం ఇంతకుముందు అనుభవించిన అనుభూతులు, అనుభవాలు ప్రోగు చేయబడి జ్ఞాపకాలుగా నిల్వ చేయబడతాయి. వాటి నుంచే ఈ చలనాలనేవి పుడుతుంటాయి. అయితే ఈ అణుచలనాలను వాటికి అనుగుణంగా అలవాటు పద్ధతిలో మనం మాట్లాడటం, ఏదైనా పని చేయడం, చర్య తీసుకోవడం వలన ఇవి ఇంకా పెరుగుతూ ఉంటాయి, తగ్గవు. అలాగే వీటిని అణచివేయాలని ప్రయత్నం చేసినా కూడా అవి దాగుంటాయి కానీ మారిపోవు, వెళ్ళిపోవు. అలాగే వాటిని తప్పించుకోవాలని వేరే పని చేస్తూ ఉన్నప్పుడు కూడా అవి లోపలిపై దాగుంటాయి. ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. మనిషి శరీరం అవగాహన కోసం 4 భాగాలుగా విభజించి చూడవచ్చు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, చిత్ స్వరూపం, చిత్ శరీరం. ఈ స్థూల శరీరం కనిపించే దేహం కండలు, రక్తము, మాంసము, ఎముకలు, చర్మముతో ఏర్పడింది. సూక్ష్మ శరీరం మనసు, బుద్ధి, ఆలోచనలు, సూక్ష్మ ఇంద్రియాలు కలిగి ఉన్నది కనిపించని దేహం. కారణ శరీరం అనుభూతులు, అనుభవాలు, సంవేదనలు, భావాలు వీటితో కలగలిపి ఉన్నది కనిపించని దేహం కారణ శరీరం. కారణ శరీరంలోనే కోరికకు సంబంధించిన మూలాలు ఉంటాయి. ఈ మూలాలు గత అనుభవాల, జ్ఞాపకాల ముద్రలు ఇక్కడ నిల్వ చేయబడి ఉంటాయి. పరిస్థితులు కానీ, విషయ వస్తువులు కానీ అనుగుణంగా ఎదురుపడినప్పుడు ఈ కారణ శరీరం నుంచి ఈ కోరిక వంటి అనుభూతులు ప్రేరేపింపబడి బయలువెడలి శరీరంలోని వివిధ భాగాలలో సంవేదనలుగా తెలియబడతాయి. ఆ సంవేదన వలన ఏదో ఒక పని చేయడం, మాట్లాడడం అనేది జరుగుతుంటుంది. ప్రకృతిలోని సహజమైన విషయాలను, వస్తువులను, కోరికను ప్రేరేపించినటువంటి విషయాలు ఆకాశం, మేఘాలు, ప్రకృతి, చెట్లను, మొక్కలను చూస్తూ ఉండడం ఒక సమతాస్థితిని, స్థిమితత్వాన్ని తీసుకువస్తుంది. అలాగే ఈ అస్తిత్వం ఏదైతే ఉందో, ఆలోచనలు నడవనప్పుడు, ఆలోచనలు కదలనప్పుడు ఉన్నట్లు అనిపించే స్థితి, అస్తిత్వ స్థితి ఏదైతే ఉందో ఆ అస్తిత్వ స్థితిని గమనించుకోవాలి. అలా నేనున్నాను అనిపించే స్థితే స్పృహ. ఆ స్పృహలో ఉంటూ ఉండాలి. అప్పుడు శాంతంగా సమతాస్థితిలో ఉండగలుగుతాం. అమ్మ తల్లి బిడ్డ దగ్గర కూర్చొని బిడ్డను గమనిస్తూ ఉంటుంది. అదిరించకుండా, బెదిరించకుండా కేవలం ఆ బిడ్డ ఏం చేస్తుందా అని చూస్తూ ప్రేమతో, వాత్సల్యంతో కేవలం గమనిస్తూ ఉంటుంది. అలా లవ్ అండ్ అఫెక్షన్తో, ప్రేమతో, వాత్సల్యంతో సాక్షిగా ఉన్నది ఉన్నట్లు చూడడమే సాక్షిగా ఉండడం అంటే. అలాగా గమనిస్తూ ఉండాలి. అలా ఎప్పుడు ఉండగలుగుతాం? ప్రకృతిలో సహజమైన వస్తువులను గమనిస్తూ ఉండగలుగుతాం. ఆలోచనలు కదలనప్పుడు నేనున్నట్లు అనిపించే స్పృహ ఏదైతే ఉందో, ఉన్నట్లు అనిపించే స్పృహ, ఆ స్పృహగా ఉండాలి. ఆ స్పృహనే చూస్తూ ఉండాలి. అలా ఆ స్పృహనే చూస్తున్నప్పుడు స్థిమిత స్థితి, సమతాస్థితి వచ్చేస్తుంది. ఉన్నది ఉన్నట్లుగా ఈ ప్రకృతిని, ప్రపంచంలో ప్రతి ఒక్కదానిని ఉన్నది ఉన్నట్లుగా చుట్టుపక్కల ఏదైతే ఉందో దాన్ని అంతా ఉన్నది ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నా, ఉన్నట్లు అనిపించేటువంటి స్పృహను తెలుసుకుంటూ ఉన్నా, ఈ కోరిక అనేది, కారణ శరీరం అనేది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. కారణ శరీరంలో ఉన్నటువంటి ఈ సంవేదనలు, అనుభూతులు, గత అనుభవాల, జ్ఞాపకాల ముద్రలు, చిహ్నలు తగ్గిపోతూ ఉంటాయి.
ఎప్పుడెప్పుడు మనం విషయ వస్తువులను గమనిస్తున్నా, ఎప్పుడెప్పుడు ఈ శరీరంలో అణుచలనాలు కదులుతూ ఉన్నా, ఆ అణుచలనాలకు సాక్షిగా ప్రేమతో వాత్సల్యంతో గమనిస్తూ ఉంటే, దానికి వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ కావాలని ఏమీ చేయకుండా కేవలం గమనిస్తూ ఉంటే, అలా ప్రేమతో వాత్సల్యంతో దానినే సాక్షితత్వం అంటాం. అలా ఎప్పుడైతే మనం సాక్షి తత్వంలో ఉంటామో అప్పుడు సహజంగా ఈ కోరిక అనేదైతేనేమి, ఇంకా ఇతర భావాలు, సంవేదనలు, వేదనలు బయటికి మెల్లమెల్లగా వచ్చి పూర్తిగా ఖాళీ అయిపోతాయి. కొంతమంది వాదిస్తూ ఉంటారు, అలా అయితే ఎలా, మనిషి అనుభవించాలి కదా, లేకపోతే జీవితం ఎందుకు, వ్యర్థం కదా అంటారు. కానీ జంతువులకు చూసామా, వాటికి వేరే దారి లేదు, వాటికి స్పృహ లేదు, వాటికి ఈ విజ్ఞానము మనసు మనిషిలో వలె అభివృద్ధి చెందలేదు, కావున వాటికి తప్పదు, అలాగే ఉంటాయి. మనిషికి విజ్ఞానము మనసు బుద్ధి వికసించాయి. మనిషి మాత్రమే ఇలా గీతలో చెప్పినట్లు సాక్షిగా ఉండగలడు, స్థితప్రజ్ఞ స్థితిని పొందగలడు. ఈ ప్రపంచంలో ఈ విశ్వంలోని ఉన్నతోన్నత స్థితిని పొందగలడు, జీవన్ముక్త స్థితికి చేరుకోగలడు. జై శ్రీకృష్ణ పరమాత్మకు జై, జై గీతామాతకు జై, జై కేవల అస్తిత్వ స్థితికి జై, జై నేను స్పృహకు జై, ఆత్మకు పరమాత్మకు జీవాత్మకు జై. నమస్తే.